Now we are going to explain CSR previous net question. ఈ మోడల్ క్వశ్చన్ 2 times CSR ఎగ్జామినేషన్ అడగడం జరిగింది. ఇది ఆర్డర్ ఆఫ్ 168, ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 168 ఇచ్చేసి ఆప్షన్స్ మార్చాడు, ఆర్డర్ మాత్రం 168. అయితే ఇక్కడ సింపుల్ గ్రూప్ అంటే తెలుసు, ఏ గ్రూప్ జీ సింపుల్ గ్రూప్, ఇట్ హ్యాస్ ఓన్లీ ట్రూ ట్రివియల్ నార్మల్ సబ్ గ్రూప్ సింగిల్ టర్మ్ సెట్ ఈ అండ్ జీ ఇట్ సెల్ఫ్. అది సింపుల్ గ్రూప్ సంబంధించిన డెఫినేషన్. అయితే ఈ గ్రూపు లోపల నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 7 ఆర్డర్ ఉండే ఎలిమెంట్స్ జీలో ఎన్ని ఉంటాయి? ఇప్పుడు గ్రూప్ యొక్క ఆర్డర్ 168 అయినప్పుడు 7 ఆర్డర్ ఉండే ఎలిమెంట్స్ ఈ జీలో ఎన్ని ఉంటాయి? అదే మనకు సో Z168 అని ఇచ్చింది అనుకోండి, ఎబిలియన్ గ్రూప్ కానీ సైక్లిక్ గ్రూప్ ఇచ్చినట్టయితే డైరెక్ట్ మనము అది డిఫరెంట్ మోడల్లో చేస్తాము. ఇక్కడ మాత్రం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 7 ఇవ్వడం వలన ఈ ప్రాబ్లమ్ని సైలోస్ థీరమ్స్ అప్లికేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. So now group of order is 168. This can be written into 8 times of 21, 8 into 7 into 3. Therefore, this is 2 cube into 3 into 7. This is the prime factorization of order of G. Right? So whenever this is the prime factorization, by using the Sailos first theorem, Sailos first theorem says that if P power m, I mean P is any prime number, if P power n divides order of G, but P power n plus 1 does not divides order of G, then G has a సైలో సబ్ గ్రూప్. జీ హ్యాస్ ఏ సైలో పి సైలో సబ్ గ్రూప్ ఆర్ పిఎస్ఎస్జి అంటాం దాన్ని. పిఎస్ఎస్జి ఆఫ్ ఆర్డర్ 7 అంటాం. సో హియర్ 7 to the power of 1 divides order of G, but 7 to the power of 1 plus 1 does not divides order of G. Then G has a silo 5 subgroup. Silo 7, because of P is equal to my prime number P is equal to 7 కాబట్టి G has a 7 silo 7 subgroup of order 7. అంటే సో ద గ్రూప్ G has a 7 SSG, ఒక సైలో సబ్ గ్రూప్ ఉంటుంది. ద గ్రూప్ G that is G has 7 silo subgroup. G has a 7 SSG silo subgroup of a group G. రైట్. మరి ఎందుకు మనం ఆర్డర్స్ గురించి మాట్లాడాలి? ఇది 7 సైలో సబ్ గ్రూప్. జీ హాజ్ ఏ 7 సైలో సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 7. ఓకే, నౌ ఇది 7 సైలో సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ యొక్క ఆర్డర్ 7 ఉంటుంది. మరి ఎన్ని ఉన్నాయి 7 సైలో సబ్ గ్రూప్స్? హౌ మెనీ 7 సైలో సబ్ గ్రూప్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ గ్రూప్? దానికోసం సైలోస్ థర్డ్ థియరం అప్లై చేస్తాము. సో ద నెంబర్ ఆఫ్ 7 సైలో సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ డినోటెడ్ బై ద నెంబర్ ఆఫ్ సైలో పి సబ్ గ్రూప్స్, ఎన్పి తో డినోట్ చేస్తాము. The number of silo P subgroups of a group is denoted by NP is equal to 1 plus Kp, such that 1 plus Kp divides order of G, where K is equal to 0, 1, 2, 3 like this. So the number of silo 7 subgroups, the number of silo 7 subgroups of a group G is denoted by NP. So ikkada N7, 7 silo subgroups కాబట్టి N7 is equal to 1 plus K into P is equal to 7, such that 1 plus 7K divides order of G. Order of G, okay. Now where K is equal to 0, 1, 2, 3 like this. Now you see 1 plus 7K divides order of G, but now this is equal to 1 plus 7K divides 1 plus, అంటే that means N7 is equal to 1 plus 7K such that 1 plus 7K divides order of G రాయకుండా, G ఆర్డర్ ఎంత 7 తీసుకున్నాను, అది కాకుండా మిగిలిన ఏముంది? ఆర్డర్ 7 కాకుండా మిగిలిన ఆర్డర్ ఏముంది చూడండి. 7 కాకుండా అంటే 2 cube into 3 ఉంది. Therefore I'm writing 2 cube into 3. ఎందుకు రాయాలి చెప్తాను. 2 cube into 3 మొత్తం రాయడం కంటే, ఆర్డర్ ఆఫ్ జీ రాయడం కంటే ఇది రాసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ద జీసీడీ ఆఫ్ 1 plus 7, 7 is equal to 1. సో ద జీసీసీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ 1 plus 7K, 7 is equal to 1 కాబట్టి సో మనకి ఏం సరిపోతుంది? N7 is equal to 1 plus 7K divides 2 cube into 3 ఇది సరిపోతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ 1 plus 7K divides 7 కింద తీసుకున్నట్లయితే జీసీడీ 1 కాబట్టి 1 plus 7K divides 2 cube into 3 అంటే this nothing but what? 8. 8కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? I mean 24. N7 is equal to 8 into 3, 24. N7 is equal to 1 plus 7K such that
అంటే ఈ 1 + 7k ఈ వాల్యూ డివైడ్స్ 24 కావాలి అంటే ఈ వాల్యూస్ ఏముండొచ్చు? n7 is equal to 1 + 7k, which is nothing but ఈ వాల్యూ either 1 కావచ్చు, 24 ఫ్యాక్టర్స్ 1 2 3, okay, 3 is also factor, 4 also factor, 6 factor, 8 factor, 12 factor, 24 is also factor. So 1 2 3 4 6 8, these are the factors 1 + k. So if 1 + 7k is equal to 1 తీసుకున్నాం, ఇప్పుడు ఏమవుతుంది? 7k is equal to 0, k is equal to 0. So it is possible like that because of k is 1 2 3 4 like that, k belongs to integer కాబట్టి, so therefore it is possible. అంటే అర్థం ఏంటిది? n7 is equal to 1 is possible because of k 0 పెట్టామనుకోండి, అప్పుడు n7 ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి n7 is equal to 1 is possible, రైట్? అట్లా మనం k is equal to నెక్స్ట్ నెంబర్ 1 + 7k is equal to 2 తీసుకోండి. 2 తీసుకుంటే ఏమవుతుంది k వాల్యూ? ఇఫ్ 1 + 7k is equal to 2, అప్పుడు ఏమవుతుంది? 1 + 7k is equal to 2, 7k is equal to 2 - 1 1, k is equal to 1/7. So it is not an integer. K is not an integer కాబట్టి it is not possible. It is not possible. ఇంటీజర్ కాదు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. అట్లా మనం ఏం చెక్ చేసుకోవాలి? k is equal to 0, 1 + 7k is equal to 1 + 7k is equal to 1. 1 తీసుకుంటే k 0 వచ్చింది, 2 తీసుకుంటే ఇలా వచ్చింది. ఇఫ్ 1 + 7k is equal to 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎస్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. 7k is equal to 2 అవుతుంది. సో k is equal to 2/7. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అట్లనే ఇఫ్ 1 + 7k is equal to 4 తీసుకున్నాం అనుకోండి, సో 7k is equal to 3 అవుతుంది. k is equal to 3/7, which is not possible. k is equal to 3/7. It is also not possible. Next, go for 1 + 7k is equal to 5. 5 కాదు కదా, నెక్స్ట్ ఏముంది? 3 వచ్చేసింది. నెక్స్ట్ 1 + 7k is equal to 3. నెక్స్ట్ k, 1 + 7k is equal to 4 6 అట్లా తీసుకోండి. 1 + 7k is equal to 6 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు k ఏమవుతుంది? k is equal to 5/7 అవుతుంది. ఇది కూడా కాదు. 1 + 7k is equal to నెక్స్ట్ ఏముందని నెంబర్ 8 తీసుకున్నాం అనుకోండి. 8 తీసుకుంటే k is equal to ఏమవుతుంది? 8 - 1 7 అవుతుంది. 7/7, దిస్ is equal to 1 వస్తుంది. k is equal to 1 ఈజ్ పాసిబుల్. k is equal to 1 పాసిబుల్ ఏంటంటే ఎప్పుడు? 1 + 7k is equal to 8. 1 + 7k is equal to ఏంటి? n7 is equal to 8. అంటే 1, ఇంకోటి ఏమైంది? 8. దీస్ ఆర్ ది పాసిబుల్ సమ్. n7 is equal to 1 and 8 are the possible cases. If you take 1 + 7k is equal to 12 తీసుకున్నాం అనుకోండి, అది కూడా సాటిస్ఫై కాదు. 1 + 7k is equal to 12 తీసుకుంటే 7k is equal to 11 - 12 - 1 అంటే 11. 11/7, k is equal to 11/7, which is also not possible. Right, n7 is equal to 1 and 8 వచ్చింది. అంటే అర్థం ఏంటిది? n7 is equal to 1 అంటే n7 is equal to 1 means the number of 7 silo subgroups of a group G of order 7 is 1. So number of 7 silo subgroups, number of 7 SSG of a group G of order 7 is unique. So మనకు తెలుసు ఆల్రెడీ we have a theorem, the number of 7 silo subgroups of order 7 is unique if and only if it is not. మనకు థీరం ఉంది. ఏ p silo subgroup of a group G is unique. ఇది కనుక యూనిక్ కనుక ఉంటే that p silo subgroup is normal. So number of 7 silo subgroups of a group G of order 7 is unique. This subgroup అంటే దీన్ని ఏమనుకుంటున్నాం? say H అనుకుంటున్నాం. they say H. So H is normal. H is normal in G. H is normal in G అంటే అర్థం ఏంటిది? H is normal in G with order ఎంత ఉంది? order of H is equal to each element of order is 7 ఎప్పుడైతే ఉంటుందో సింగిల్ టర్మ్ సెట్ E మరియు 7 కాకుండా వేరేది వచ్చింది అంటే ఇది నాట్ సింపుల్. G is not simple అని వచ్చింది. బట్ G is not simple అంటే అర్థం ఏంటిది? అకార్డింగ్ టు ద డాటా, G is not simple. యూనిక్ ఉంది అంటే G అనేది ఏమైతుంది? యూనిక్ నార్మల్ సబ్ గ్రూప్ అంటే G is not simple అవుతుంది. G is not simple as mentioned that G is simple. Given data, G is simple. Therefore, it is a contradiction. It is a contradiction means n7 is not equal to 1.
n7 is not equal to 1. Therefore, n7 ఏం కావాలి? n7 ఏం కావాలి? 1 కాదు అంటే n7 is equal to 8 కావాలి. n7 is equal to 8. Because of n7 is not equal to 1. ఎప్పుడైతే 1 ఉంటుందో యూనిక్ 7 సైలో సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 7 వస్తుంది. యూనిక్ వచ్చిందంటే అది నార్మల్ అవుతుంది. నార్మల్ అయిందంటే నాట్ సింపుల్ అవుతుంది. బట్ క్వశ్చన్ లో సింపుల్ అని ఇచ్చాడు కాబట్టి therefore conclusion ఏంటిది? n7 must be equal to 8 కావాలి. n7 must be equal to 8 అంటే అర్థం ఏంటిది? నెంబర్ ఆఫ్ 7 సైలో సబ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్, నెంబర్ ఆఫ్ 7 సైలో సబ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ 7. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో ద గ్రూప్ G has G has 8 7 SSGs ఉంటాయి ఆఫ్ ఆర్డర్ 7. అంటే 8 ఉన్నాయండి ఇట్లాంటి 7. ద గ్రూప్ G has 7 సైలో సబ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. whose order is 7. దాన్ని ఏమనుకుంటున్నానంటే సే ఆ 7 సైలో సబ్ గ్రూప్స్ ఏంటి? H1, H2, H3 and so on up to H7 with each of order is 7. Each of subgroup order is with order of HI is equal to 7 for I is equal to 1 to up to 7. అంటే ఒక్కొక్క సైలో 7 సబ్ గ్రూప్. H1 అనేది సైలో 7 సబ్ గ్రూప్ అవుతుంది. యూజ్ ఆర్డర్ ఇస్ 7. అంటే ఎప్పుడైతే ఆర్డర్ ఆఫ్ ది సబ్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్ అయిందో ఈచ్ ఎలిమెంట్ ఆర్డర్ ఈజ్ ప్రైమ్ నెంబర్ ఎక్సెప్ట్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఆర్డర్ ఆఫ్ దిస్ సైలో సబ్ గ్రూప్ ఈజ్ ప్రైమ్ నెంబర్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ 7 ఎక్సెప్ట్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. సో దట్ అప్పుడు ఇందులో H1 లో ఎన్ని? H1, H2, H3 లో నెంబర్ ఆఫ్ H1 లో ఎన్ని నాన్ ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఉంటాయి? ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ 7 ఎక్సెప్ట్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ 7 ఎక్సెప్ట్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. అట్లా ఎన్ని ఉన్నాయి ఇందులో? ఒక్కొక్క దాంట్లో నాన్ ఐడెంటిటీ ఎలిమెంట్ నెంబర్ ఆఫ్ నాన్ ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 7 ఉండాలి. ఆఫ్ ఆర్డర్ 7 నెంబర్ ఆఫ్ నాన్ ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 7 ఇన్ ఈచ్ 7 SSG లో ఎన్ని ఉంటాయి? ఐడెంటిటీ తీసేస్తే మొత్తం 7 ఉన్నాయి. 7 ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో. 7 ఎలిమెంట్స్ లో ఐడెంటిటీ తీసేస్తే 6 ఎలిమెంట్స్ ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 7. టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 7. ఒక్కొక్క H1 లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో ఐడెంటిటీ తీసేస్తే 6 ఉంటాయి. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. కాబట్టి 7 times of 6. సో ఒక్కొక్క దాంట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం మనకు ఉన్నటువంటి 6 or 7 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. మొత్తం నెంబర్ ఆఫ్ these are the 8 into 6. 8 into 6 is equal to 48. So number of non-identity elements of order 7 in a group G is equal to 48 elements ఉంటాయి. So our option is, now you check our options A, B, C, D. Is the correct option is 48. This is the question. So ఇక్కడ క్వశ్చన్ పర్టికులర్ అడిగింది ఏంటి అంటే మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 7. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ అంటే 168 టోటల్ గ్రూపులో 7 ఆర్డర్ ఉండే ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? దానికోసము 7 సైలో సబ్ గ్రూప్స్ కనుక్కోవాలి. 7 సైలో సబ్ గ్రూప్స్ లో ఎన్ని ఉన్నాయి? 8 7 సైలో సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 7 సైలో సబ్ గ్రూప్స్ ఆర్డర్ H1, H2, H3 కనుక తీసుకున్నట్లయితే H1, H2, H3 అనేవి 7 సైలో సబ్ గ్రూప్స్ అవుతున్నాయి. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ 7 కావడము అంటే ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ 7 అంటే ఇది సబ్ గ్రూప్ కదా. దీంట్లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఒకటి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ నెవర్ బి ఆర్డర్ 7. అది యూనిట్ అవుతుంది, 1 అవుతుంది. రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇందులో? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. 8 into 6 48. సో టోటల్ ఎలిమెంట్స్ ఇస్ 48. సో ఈ రకంగా ఆర్డర్ 7 ఉండే అడగొచ్చు, ఆర్డర్ 3 ఉండే అడగొచ్చు, ఆర్డర్ 2 ఉండే ఎలిమెంట్స్ ని అడగొచ్చు. సో సైలోస్ థీరం అప్లికేషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్ asked 1 or 2 question, 1 question from CSIR, TG set, all competitive examinations compulsory. Okay, so thank you one and all.